ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ చాలా మంది అయితే ఇలా ఆస్ట్రేలియా, యూకే, అమెరికా అయితే వెళ్ళిపోతుంటారు కదా. అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోవడానికి కారణాలు ఏంటి, మన స్టూడెంట్స్ గట్టా ఓన్లీ అక్కడే మాస్టర్స్ చేయడానికి రీజన్స్ ఏంటో కొన్ని అయితే చాలా మందికి క్వశ్చన్స్ ఉండిపోయి ఉంటాయి ఇప్పుడు దాకా. ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మనకి ఎలాగ చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి బయట కంట్రీస్ లో, వాళ్ళైతే మనం చెప్పింది వేరుగా, మనం రెసిషన్ నడిచింది, జాబ్ ట్రై చేద్దాం అనుకున్నా, కొన్ని సెట్ అయింది, మళ్ళీ స్కేర్ సిటీ ఉండంటే ఎట్లా అంటే కోవిడ్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చినుండే, ఉన్న జాబ్స్ కూడా తీసేస్తుండే. సర్లే అని చెప్పి ప్రెసెంట్ అయితే అక్కడ సర్వైవ్ అయినాము. దాని తర్వాత వాళ్ళ థింగ్స్ అన్ని గెట్ బ్యాక్ అయినప్పుడు $4 అవి సేమ్. అంటే కంపారిజన్ చేసుకుంటే అందరు డాలర్స్ అనుకుంటారు కానీ ఎట్ ద ఎండ్ మీరు రన్ చేసేది అక్కడ ఇక్కడ సిమిలర్ గానే ఉంటది. కాకపోతే ఇక్కడ ఏంటంటే అది కొద్దిగా డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు, అది కొద్దిగా ఎక్కువ ఉంటది మనకు ఇక్కడ వెస్టర్న్ కంట్రీస్ లో. ఫారెన్ కంట్రీస్ లో దానికి కొద్దిగా వాల్యూ ఎక్కువ ఉంటది. సో ఏంటంటే ఎక్కువ ఎర్న్ చేయొచ్చు ఆబ్వియస్లీ, ఎందుకంటే మన ఎక్స్పెన్సెస్ మన సరౌండింగ్స్ ని బట్టి మనకైతే ఏదో ఒక పే రేట్ ఫిక్స్ ఉంటుందో, అలానే ఇట్లాంటి కంట్రీస్ లో కూడా